హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఇవన్నీ నేను ఇప్పుడు మడత పెట్టాలి. అసలు పిల్లల బట్టలు ఎక్కడంటే అక్కడ పడిపోయాయి అన్నమాట. ఒక షర్టు దొరికితే ప్యాంటు దొరకట్లేదు, ప్యాంటు దొరికితే షర్టు దొరకట్లేదు. ఇవన్నీ మావి అనమాట. ఇవి ఇంకా మావి కూడా కొంచెం అటు ఇటు వెళ్ళిపోయాయి. నేను కొన్ని రోజుల నుండి అసలు హెల్త్ బాగాలేక వీడియోస్ తీసుకోవడానికి టైం లేక నేను వీడియోస్ ఎడిటింగ్ వీటిపైనే ఉండి ఇవి మడత పెట్టలేదు అనమాట. ఎప్పుడో రూమ్ క్లీనింగ్ చేసేటప్పుడు అనుకున్నాను ఉగాది ముందు. ఇప్పటిదాకా అసలు కబోర్డ్స్ సర్దలేదండి. ఇంకా అసలు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా అందుకోసం అనేసి ఈరోజు సర్దేద్దాం అనేసి సర్దుతున్నాను. ఇంకా ఇలాగ మొత్తం తీసేసానండి. తీసేసిన తర్వాత వాటి కింద పేపర్ పెడతాను కదా, వాటిని కూడా తీసేస్తున్నాను అనమాట. తీసేసి వెట్ క్లాత్ ఉంటుంది కదా, పొడి క్లాత్, వాటితో మొత్తం తుడిచేస్తాను అనమాట. చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇంకా అలా కాసేపు వదిలేస్తాను అనమాట ఆ ర్యాకుని, కొన్ని బట్టలు మడత పెట్టేదాకా. అసలు చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఓన్లీ పై ర్యాక్లోనే. పిల్లలు కదండి, అవి ఇంకా పెద్దవాళ్ళకి అయితే టక్టక్క మడతేయచ్చు. పిల్లలు చిన్న చిన్నవి కదా, చిన్న చిన్నవి ఎక్కువ ఉంటాయి చూడండి. ఇంకా అవన్నీ మడత పెట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. మా అమ్మాయి పాపం తన టీ షర్ట్లు తనవి కొన్ని తనే మడత పెడతా ఉందన్నమాట. నేనేమో ఇంకా పైన ప్లేస్ లేదు, అందుకోసం కింద ఒక బెడ్షీట్ వేసేసుకొనేసి ఇంకా కింద అన్ని లైన్గా మడత పెట్టేసుకుందాంలే, లాస్ట్లో కబోర్డ్లో పెట్టవచ్చు అన్నట్టు పెడుతున్నాను. అయితే నాకు కొంచెం వాయిస్ బాగాలేదండి, జలుబు చేసింది. సమ్మర్లో జలుబు ఏంటో ఏమో కానీ పిల్లలకి, నాకు, మా వారికి అందరికీ జలుబు చేసింది. థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది అనమాట. అందుకే వాయిస్ ఇలా ఉంది, ఏమనుకోద్దండి. ఇంక ఇలా ఫోల్డ్ చేసి అన్ని కింద పెట్టేసుకొని తర్వాత కబోర్డ్లో పెట్టేద్దాంలే అనుకుంటున్నాను. ఇంకా కబోర్డ్లోనేమో ఇలా క్లీన్ చేసి నేను ఇంకా వేరే పేపర్ పెట్టేశాను. ఇంకా వాటిపైన డ్రెస్సెస్ పెట్టేద్దాంలే అన్నట్టు తీసేసుకుంటున్నాను అనమాట. అన్ని ఇలా పెట్టేస్తున్నాను. ఇలాగన్నీ ఇంకా మడత పెట్టేశాను, కింద బెడ్షీట్ మీద పెట్టేశాను. ఇంకా అవన్నీ ఇప్పుడు తీసి కబోర్డ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టేశాను. పిల్లలుగా నాకు ఎక్కువ టైం పట్టిందండి మడత పెట్టడానికి. అప్పటికి మా అమ్మాయి హెల్ప్ చేసిందిలేండి పాపం. చిన్న చిన్నవి కదా, పిల్లలు కొంచెం టైం పట్టింది. ఇంకా తర్వాత పక్కన మా కబోర్డ్ ఉంది కదండి, ఇంకా ఇవి మడత పెట్టేసేయాలండి. ఇవి తొందరగానే అయిపోతాయిలేండి. చూడండి, కంప్లీట్ అయ్యేసరికి 7:25 అయింది. నేను ఎప్పుడో 1:30కి అలా స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు అయింది. అయితే నేను ఎలా సర్దానో చూపిస్తాను చూడండి. పై ర్యాక్లో ఫస్ట్ ర్యాక్లో వచ్చేసి బాబువి మొత్తం అండి. అంటే అటువైపు ఒక అరలాగా, రెండు ఇటువైపు ఇలాగ బాబువి టీ షర్ట్స్ మొత్తం అమ్మాయివి అనమాట. ఇవి ఎక్కడైనా బయటికి. సెకండ్ ర్యాక్లో వచ్చేసి ఇవి ఫ్రాక్స్ అలాగనమాట, అమ్మాయివి ఫ్రాక్స్. అవన్నీ కొంచెం పార్టీ వేర్ లాగా అనమాట. కింద ర్యాక్లో వచ్చేసి అమ్మాయి ప్యాంట్లు, షార్ట్స్ అలా అనమాట. పక్కనేమో నా టాప్స్. బయటికి ఎక్కడైనా గుడికి అలా వెళ్ళాలంటే ఇవి వేసుకొని వెళ్తాను అనమాట. బయటికి వేసుకొని వెళ్ళడానికి. ఇంట్లోకి పక్కన రూమ్లో పెట్టేసుకుంటా. ఇవి ప్యాంట్స్, చున్నీలు ఇలా సర్దేశాను అనమాట. ఇటువైపు మొత్తం ఇలాగా. పక్కన వచ్చేసి ఇవేమో మా వారిది ఆఫీస్కి వేసుకెళ్ళేవన్నమాట. ఇవి బనియన్స్.
ఇవి ఇంట్లో వేసుకునే టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్, షార్ట్స్. అటువైపు ఇలాగా నావేమో ఇవి ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి, గుడికి అలా వేసుకెళ్ళడానికి ఈ శారీస్ అన్నమాట ఇవన్నీ. ఇది ఇలాగా ఇవేమో ఇంట్లో ఎప్పుడైనా చిన్న చిన్న పూజలు అలా చేసుకుంటాము కదా, అప్పుడు వేసుకోవడానికి. ఇవి పెట్టికోట్స్ అండి. ఇలాగా ఇలా మొత్తం ఇలా సర్దేస్తాను అనమాట. ఇంకా డైలీ నైటీస్, ఇంట్లో వేసుకునేవి అవన్నీ వచ్చేసి పక్క రూమ్లో ఒక ర్యాక్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా మా వారు ఇక్కడ మీటింగ్లో అలా ఉన్నా నేను అటువైపు రూమ్లో వేసేసుకోవచ్చు కదా అన్నట్టు అటువైపు పెట్టేసుకున్నాను నైటీలు, డైలీ వేరే డ్రెస్సెస్ అలాగా. ఇంకా కొన్ని శారీస్ ఏమో సూట్ కేసులో పెట్టేసుకున్నానండి, ఇక్కడ పెట్టట్లేదు అందుకోసం అనేసి. ఇంత టైం అంటే మధ్యలో కుకింగ్ చేస్తూ, గిన్నెలు సర్దుతూ అలా చేయడం వల్ల నాకు ఎక్కువ టైం తీసుకున్నాను. లేదంటే 2 ర్యాక్స్ కలిపి 2-3 అవర్స్లో చేసేసుకుంటాను అనమాట. అలా మధ్యలో కుకింగ్ అంతా చేసేసి వచ్చేలోపు ఇలా టైం ఎక్కువ తీసుకుందండి. అంతేనండి, ఇలా సర్దేసుకున్నాను మొత్తం. అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.